మేడం ఈ విషయం చాలా సెన్సిటివ్ విషయం అండి. ఎందుకంటే ఈ అబ్బాయి డే 1 నుంచి రాంగ్గానే ఉంది. ఆ అబ్బాయి వర్షన్ కానీ ఆ అబ్బాయి వ్యవహారం కానీ. ఆ అమ్మాయి చెప్తున్న ఎలిగేషన్స్ ఏంటి? 100% అతను చెప్తున్నవి మనం ఈ స్టేజ్ మీద ఓకే అనలేం. పూర్తిగా ఫోన్ మాట్లాడినప్పుడు క్లారిటీ వస్తుంది. అతను దాన్ని గుండెల్లో పెట్టుకొని చాలా సఫర్ అవుతున్నాడు. ఈ స్టేజ్ని నమ్ముకొని ఎందుకు వచ్చాడు అంటే, నాకు బయట న్యాయం జరగట్లేదు, కోర్టులో న్యాయం జరగడానికి చాలా టైం పడుతుందండి, అంతకాలం నేను తిరిగి ఇది చేయలేను, నాకు నా భార్య వద్దు, నా 2 పిల్లలు నా దగ్గర ఉంటే వాళ్ళు క్యారెక్టర్ తోటి న్యాయంగా నాతో పాటు ఉంటారు, నేను నా పిల్లల్ని చూసుకొని బతుకుతానండి, మీరు అలా ఏదన్నా చెయ్యండి అని. నువ్వు ఆ రోజే ఇక్కడెంత సీరియస్ అయ్యావో ఇక్కడెంత రివర్స్గా నాకు ప్రాణం ఇదైపోతుందండి, నాకు అసలు ఆ అమ్మాయితో ఉండడం ఇష్టం లేదు, పరువు పోయింది, ఊరందరూ నన్ను ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఇది చేసినా కూడా యాక్సెప్ట్ చేశాడు వీడు చవట అని ఏదైతే అంటున్నారో అది నేను భరించలేకపోతున్నానండి, నా పిల్లల దగ్గర వద్దు అని నువ్వు అంటున్నావు కదా, అది నువ్వు ఆ రోజే అనుంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. 2, ఇక్కడ దాకా రావడానికంటే ముందు ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేసుకొని ఉంటే లీగాలిటీ ఏంటో చెప్తాను. అవి స్టార్ట్ చేసుకొని ఉంటే ఈ రోజున ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్కి ఇన్ని లక్షల మంది ముందు, ఇన్ని కోట్ల మంది ముందు తీయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆవిడ నీకు భార్యగా మంచిదో చెడ్డదో పక్కన పెడితే నీ పిల్లలకి తల్లి, నీ పిల్లల తల్లిని గౌరవించాలిగా. నువ్వు అన్నీ తెలిసి ప్రతిసారి యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చావు కదమ్మా. పిల్లల కోసం మాత్రమే మేడం. పిల్లలకు ముందు కూడా నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. ఫస్ట్ టైం తెలిసింది, తెలిసినప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. ఫస్ట్ విషయమే మేజర్ విషయం. మిగతావన్నీ అమ్మాయి ఏదో ఫోన్లు మాట్లాడడం ఇట్లాంటి జరిగినాయి మేడం. ఇప్పటికి నేను మారుతున్నాను, మారే ఉన్నాను, నేను అసలు ఏ తప్పు చెయ్యట్లేదండి, కావాలంటే ఛాలెంజ్ చేస్తానంటుంది. మేము ఫస్ట్ 9 years అడగట్లా, లాస్ట్ 1 year నుంచి అడుగుతున్నాం. ఫోన్ మా ఊళ్ళో ఫోన్ చేయండి అమ్మా, ఇప్పుడు మంచిగా ఉన్నానా లేదా. మీరు ఈ 1 year గురించి మాట్లాడుతున్నారు, ఆయన 9 years గురించి మాట్లాడుతున్నారు. 2 పిల్లల జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇక్కడ నేను మారిపోయానంటే చాలా అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? భర్త ఒప్పుకోవాలి కదా. ఇక్కడ ఊళ్ళో ఎంతమంది ఒప్పుకొని బలవంతంగా కాపురం చేయించారు. ఏం చేస్తున్నావు సంవత్సరం నుంచి? ఏమీ చేయట్లా, నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంతే. ఆయన నీ దగ్గరకు వచ్చాడా? కనీసం నీ పక్కన పడుకున్నాడా? ఇవేం జరగలేదుగా. ఇవి జరగాలి అంటే మేము ఆయన ఒప్పించాలి. నేను అబద్ధాలు చెప్ప, అన్ని మంచిగా ఉన్నాడు, కానీ ఇట్లా మంచిగా ఉండడం అంటే నువ్వు పెట్టింది తింటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, నీ పక్కన పడుకోలా. దాని గురించి ఓ పంచాయతీ నడిచింది, మళ్ళీ తన్నుకున్నారు, అవునా? గుండెల మీద కూర్చొని తన్నాడు. నువ్వు చెప్పిన స్టోరీయేగా, అర్థమవుతుందా? సో బలవంతపు కాపురం ఎవరితో చేయించలేము. ప్రతిసారి అతనికి పిల్లల్ని చూపించి బలవంతంగా కాపురం చేయిస్తున్నారు. ఈ రోజున మేం కలిపి పంపించామా పక్కన పెడితే అతను 100% నీతో కాపురం చెయ్యడు. నువ్వు మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టుకో, మళ్ళీ బతులాడుకో. ఆయన యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు, లేకపోతే చట్ట ప్రకారం ఏమున్నాయో అవి చెప్తాను నేను. అర్థమవుతుందా? ఎవరికి తగ్గ పనిష్మెంట్. 9 years చేసిన దానికి నువ్వు తగ్గ పనిష్మెంట్, నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుదు. ఇక్కడ ఈ 1 yearలో బలవంతంగా 2-3 సార్లు అగ్రిమెంట్లో సంతకాలు పెట్టి పిల్లల కోసం అని ఇక్కడ కూడా చీటింగ్తో వచ్చాడు కదా. ఇతనికి తగ్గ పనిష్మెంట్గా కోర్టుల చుట్టూ తిరగండి. లీగల్ ప్రొసీడింగ్స్ నాన్న, మీరు ఏదైతే గుండెలు బాదుకొని బాధపడుతున్నారో, లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఒక్కసారి అది పోయిన తర్వాత అవతల పార్ట్నర్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది అతని పర్సనల్ విషయం. ఇప్పుడు మారిపోయానండి, నన్ను యాక్సెప్ట్ చేసేయండి అంటే మేము ప్రతిసారి మీ పెద్ద మనుషులు ఏదైతే బతులాడారో మేము అదే బతులాడగలం. ఇప్పుడు దాకా సార్ బతులాడింది అదే. అది సీరియస్గా చెప్పనివ్వండి, పాజిటివ్గా చెప్పనివ్వండి, అలా చెప్పని అరే ఏమో 2 పిల్లలకి తల్లిదండ్రి కలిపి ఉంచి వాళ్ళం అవుతాం కదా అని. అది ఆయన యాక్సెప్ట్ చేయాలా వద్దనేది ఆయన పర్సనల్, మా ట్రయల్స్ మాత్రమే. అతను నేను యాక్సెప్ట్ చెయ్యనండి, నాకు వద్దు, ఆవిడని యాక్సెప్ట్ చేయించండి డైవర్స్కే అంటున్నాడు. మీరు బయటికి వెళ్ళినాక ఆ డెసిషన్ తీసుకోండి. లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి మీరు వినాలి. మీరు ఎప్పుడైనా కానీ నిజాయితీ ఫైటింగ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు 100% మీరు లీగల్గా వెడితే ఇవాళ కాకపోతే రేపైనా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. పిల్లల కస్టడీ కూడా మీరు వేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఆవిడకి డైవర్స్ నోటీస్ పంపించుకోండి వద్దు అనుకుంటే. కానీ ఈ లోప పెద్ద మనుషుల దగ్గర ఇంకొకసారి కూర్చుంటే ఇప్పుడు మా దగ్గర ఉండకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేడం. ఎవరు? మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని పంపించుకోండి. మేము ఇక్కడ ఏది సెటిల్ చెయ్యం. లీగాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇద్దరికి, ఎంతవరకే. ఇలాంటి కేసుల్లో 90% అవతల వ్యక్తి యొక్క ఇంట్రెస్టే ఇంపార్టెంట్. నీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదు, ఆయనకు కలిసి ఉండడం ఇష్టం లేదు. లీగాలిటీ ఏంటి? ఆయనకు ఇంటికి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటాడు, పోలీసులు ఆవిడ కేసే తీసుకుంటారు, నీ కేసు తీసుకోరు. ఆవిడ 498 కేసు వేస్తుంది. ఒకసారి 498 కేసు వేసినాక మీతో కలిసి ఉండడం కుదరదు. ఆవిడ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది. పిల్లలు ఇద్దరు మైనర్లు కాబట్టి. ఒకవేళ పిల్లలు నేను డాడీ దగ్గరే ఉంటాము అంటే పోలీసులు కూడా బలవంతంగా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చెయ్యరు. చిన్న పిల్లోడు మేబీ ఆవిడ దగ్గర ఉంటాడేమో, పెద్ద పిల్లోడు మీ దగ్గర ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ ఇద్దరు నీ దగ్గరే ఉన్నారనుకో, ఆవిడ కోర్టులో కేసు వేసుకుంటుంది. ఇద్దరు ఆవిడ దగ్గరే ఉన్నారనుకో, పిల్లల కస్టడీ నాకు కావాలండి, ఆ అమ్మాయి ఇలాంటిది, ఇలాంటి అమ్మాయి దగ్గర పెరగడం నా పిల్లలు నాకు ఇష్టం లేదు అని మీరు వేస్తే, అలా వేస్తే మీకు కస్టడీతో పాటు ముందు విజిటేషన్ రైట్స్ అయితే ఇస్తారు. పిల్లలు మీ వైపు అలవాటు చేసుకోండి. 2 మీరు డైవర్స్ కేసు వేసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వడు బయట కానీ ఈ స్టేజ్ మీద కానీ విడగొట్టడం కుదరదు. ఎందుకంటే ఆ అమ్మాయి మారింది, భర్త కావాలి అనుకుంటుంది. నువ్వు ఇప్పుడు ఇవి వదిలేసి ఎవరో సెకండ్ హ్యాండ్ తగులుకొని పెళ్లి చేసుకుంటావా? అట్లా మంచి వాళ్ళు ఉన్నారు మేడం, వాళ్ళతో కూరలు వేసుకొని తింటాడు మొత్తం వేసుకోకుండా. నేను అడిగిన ఆయన వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటావా, అదేదో నా భార్య బెటర్ అనుకుంటావా అనేది ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. నువ్వు డైవర్స్ కేసు వేసుకో, చైల్డ్ కస్టడీ వేసుకో, పిల్లలు నీ దగ్గర ఉండడానికి వినాలమ్మా మేడం, నేను వెళ్ళాను, నేను వేసుకోండి. మీకు కోర్టులోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంతే. ఇక మీ విషయానికి వస్తే అమ్మ, నీ దగ్గర నుంచి పిల్లల్ని లాక్కోవడం ఎవరి వల్ల కాదు. అతన్ని మేము బలవంతంగా కలిపి ఉంచలేమేమో కానీ లీగల్ ప్రొసీడింగ్స్ అంటూ స్టార్ట్ అయినాక ఓ పక్కన చంపేస్తుంటే నీ కలిపి ఉంచి నీ తలలు పగల కొట్టించడం మా వల్ల కాదు. నీ కుట్లు పడుతున్నాయి, చంపేస్తున్నాడు, అయినా కూడా నువ్వు సర్దుకుంటున్నావు. అంత సర్దుకోవాల్సిన అవసరం ఉందా? అంత గొప్ప భర్త ఇక్కడ ఏ రోజు గుండెల మీద కుట్టని ఏ నరికేస్తాడో కూడా నాకు అర్థం కావట్లా. ప్రతి ఒక్కరు అట్లా అంటున్నా కూడా నేనున్నా. అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే ఏ రోజు నీకు ఏం జరిగిద్దో ఎవడో ఇక్కడ హామీలు ఇవ్వడానికి లేరు. ఇక్కడికి రావడం తప్పు కాదు, రేపొద్దుట ఏం జరిగిద్ది అనేది చాలా ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వేదో బలవంతంగా కలిసి ఉంటాను అనుకుంటున్నావు. ఇతను ఇక్కడ నమ్ముకొని వచ్చాడు, ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ కాలా, హిస్టీరిక్ గా తయారై ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేయండి అర్జెంటుగా. అంటే ఫస్ట్ కోర్టుకి ఇచ్చినాం కదా మేము ఆ సార్ దగ్గరికి పోతాను, నేను పేపర్ ఇచ్చి సార్ దగ్గరికి వెళ్ళు. ఆయన బలవంతంగా మళ్ళీ ఏదైనా కేసులు వేసి కొట్టిస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. మీకు నచ్చితే కోర్టులో అమ్మ వినాలి, మీకు నచ్చితే నీ కేసులు నువ్వు వేసుకో. నువ్వు చాలా కేసులు వేసుకోవచ్చు. 498 కేసు వేసుకోవచ్చు, నెల భరణం కావాలని వేసుకోవచ్చు, గృహహింస చట్టం కేసు వేసుకోవచ్చు. అందరూ తిరుగుతారు కోర్టుల చుట్టూ. ఇక్కడ ఈ తప్పు చేసినందుకు అదే ఆయనకు పనిష్మెంట్. అలాగే నువ్వు 9 years చేసిన తప్పుకి ఆయన కోర్టులో డైవర్స్ కేసు వేసుకుంటాడు. తిరగండి, ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మ్యూచువల్లే ఒప్పించుకుంటారో నిజాయితీగా కోర్టుల చుట్టూ తిరుగుతారో మీ ఇష్టం. ఓకేనా? నిజార్థం మంచి గురించి చెప్పారు మీరు కాదు, నేను ఫస్ట్ పేపర్ రాసి ఏదైనా కోర్టులో తేల్చుకోండి అమ్మా, న్యాయంగా ఉంటుందంత. సో భార్యాభర్తల మధ్య నమ్మకం లేకపోవడం అనే దాని మీద ఈ గొడవలు అనేది జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో చక్కగా ఫ్యామిలీతో కూర్చొని లేదంటే కోర్టు ద్వారానే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని మీరు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.